హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మరోసారి సంచలనం రేపారు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చాలా విషయాల్లో ఆయన స్పష్టత ఇచ్చేశారు. ఇన్నాళ్ళు కొన్ని విషయాల్లో ఆయనకు సంబంధించినటువంటి కొన్ని అంశాలపై ఒక సందిగ్ధత, ఒక డౌట్ ఉండేది. కానీ ఇవాళ అన్ని డౌట్లను తెరదించుతూ ఆయన క్లారిటీ ఇచ్చేసినటువంటి పరిస్థితి. త్వరలో ఆయన డిజిటల్ మీడియా, ఆ తర్వాత శాటిలైట్ టీవీ నెలకొల్పనున్నట్లు ఇప్పటికే ఆయన ప్రకటించినారు. కానీ ఇప్పుడు తాజాగా నిన్న చేసినటువంటి ప్రకటన కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేవనుందా, రాష్ట్రంలో రాజకీయాలు కొత్త మలుపు తిరగనున్నాయా అనే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి త్వరలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నారనే ఒక వాదన నిన్న విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. ముఖ్యంగా చంద్రబాబును మరోసారి టార్గెట్ చేస్తూ ఆయన చాలా కీలకమైనటువంటి, ఒక విధంగా చెప్పాలంటే కొంచెం తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారని చెప్పాలి. ఇక్కడ రెండు అంశాల్లో ఆయన క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత చంద్రబాబు నాయుడుపై గతంలో అంటే 2019 నుంచి 24 వరకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు ఏ విధంగా అయితే ఏకపక్షంగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వ్యంగ్యంగా కానీ లేదా నేరుగా కానీ ఎలాంటి ట్వీట్లు కానీ, ఎలాంటి సెటైర్లు కానీ, ఇలాంటి ఆరోపణలు విమర్శలు కానీ, అంటే ఆ ఆరోపణలు విమర్శల స్థాయి ఏ స్థాయిలో ఉండిందో అందరికీ తెలిసినవే. కానీ ఒకసారి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి అప్పుడప్పుడు కొన్ని విషయాలపై మాట్లాడుతూ వస్తున్నారు. కానీ చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఎక్కడా పెద్దగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి లేదు. తిరిగి మళ్ళీ నిన్న ఆ పరిస్థితి కనిపించింది. అంటే చంద్రబాబు నాయుడు అంటే విజయసాయిరెడ్డికి ఏ విధంగా ఒక ఆగ్రహం ఉంది, ఎలాంటి విభేదం ఉన్నాయనే విషయం మరోసారి క్లియర్గా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు, మీకు దాదాపుగా 80 ఏళ్ల వయసు వస్తోంది. ఇప్పటికైనా చనిపోయే ముందైనా మీరు కాస్త మంచి పనులు చేయండి అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేస్తూ చాలా తీవ్రమైనటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికైనా ఒక మంచి పనులు చేస్తే బెటర్, ఇప్పటి వరకు చేసింది చాలు. చంద్రబాబు అంత బుద్ధిహీన రాజకీయ నాయకుడిని నేను ఎక్కడా చూడలేదు. కనీసం చనిపోయే ముందైనా సరే మంచి పనులు కొన్నైనా చేయండి అంటూ ఆయన హితవు పలుకుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది దేన్ని సూచిస్తోంది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు, బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు, జనసేన టార్గెట్ చేస్తూ మాట్లాడారు. త్వరలో కొత్తగా డిజిటల్ టీవీ ఏదైతే తాను ప్రకటించానో అది నెలకొల్పడం బహుశా జూలై ఆగస్టులో ఉంటుందనే ఒక అంచనా ఇన్నాళ్ళు ఉంది. కానీ నిన్నటి వ్యాఖ్యల తర్వాత జూలైలో విజయసాయిరెడ్డి డిజిటల్ మీడియా స్థాపించనున్నట్లు క్లియర్గా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కాలక్రమంలో అదే డిజిటల్ టీవీ శాటిలైట్ టీవీగా రూపాంతరం చెందుతుంది అని కూడా ఆయన చెప్పకనే చెప్పారు. సో ఆ డిజిటల్ టీవీకి సంబంధించి కేవలం 3 నెలల వ్యవధిలో ఇది స్టార్ట్ అవబోతుంది. ఎవరి ఆధ్వర్యంలో స్టార్ట్ అవుతుంది, ఎవరి దేనికి లీడ్ చేయబోతున్నారు అనే వివరాలు ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి వివరాలు బయటికి రాలేదు. కానీ ఇదంతా ఒక సీక్రెట్గా జరుగుతుంది. విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి క్లోజ్ అసోసియేట్ ద్వారా మాట్లాడినప్పుడు కూడా ఎవరు లీడ్ చేయబోతున్నారనే అంశం అనేది క్లారిటీ లేదు. సో ఓవరాల్గా ఇక్కడ 2 అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఒకటి, తన టార్గెట్ ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ చంద్రబాబు నాయుడు అనేది ఆయన చెప్పకనే చెప్పారు. మరోసారి కీలకమైనటువంటి కాస్త తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా. ఆ తర్వాత రెండవది, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. గతంలో కూడా వైఎస్ జగన్ పై పల్లెత్తు మాట అనలేదు. కానీ వైఎస్ జగన్ చుట్టూ ఉన్నటువంటి కోటరీలో ఉన్నటువంటి మనుషులపై మాత్రం తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఉన్నటువంటి మనుషులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలని తప్పుపడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అటు జనసేనని విమర్శించారు, అటు బీజేపీలో గతంలో వెళ్ళాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదనే మాట ఇప్పటికీ ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ ఆయన తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు, చంద్రబాబు నాయుడిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళే పరిస్థితి లేదు, బీజేపీలో వెళ్ళే పరిస్థితి లేదు, జనసేనలో వెళ్ళరు. అందరినీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి. మరి అటువంటిప్పుడు త్వరలో రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని కూడా నిన్న చెప్పినటువంటి పరిస్థితి. మరి అదే నిజమైతే ఎలా అంటే ఏ పార్టీలోకి చేరతారు? ఇంకే పార్టీలు లేవు ప్రస్తుతానికైతే. సో అందుకు విజయసాయిరెడ్డి ఖచ్చితంగా డిజిటల్ మీడియాతో పాటు కొత్త రాజకీయ పార్టీని కూడా నెలకొల్పనున్నారు. ఆ రాజకీయ పార్టీతోనే తన రాజకీయ ఆరంగేట్రాన్ని తిరిగి ప్రారంభించనున్నారనేది ఒక వాదన గట్టిగా బలపడుతోంది ఈ నేపథ్యంలో.
సో అందుకే నిన్నటి విజయసాయిరెడ్డి వ్యాఖ్యల ద్వారా 2 విషయాలపై స్పష్టత వచ్చింది. ఒకటి, విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీలు చేరబోవడం లేదు, కొత్త పార్టీ స్థాపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే విషయంపై స్పష్టత వచ్చింది. రెండవది, డిజిటల్ మీడియా ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, జూలై నెలలో స్టార్ట్ అవబోతుంది అనే విషయంపై కూడా స్పష్టత వచ్చింది. ఓవరాల్గా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. సో విజయసాయిరెడ్డి గారి వ్యాఖ్యల అనంతరం ఒక్కసారిగా ఇటు మీడియా రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ కొద్దిగా కదలిక వచ్చింది, కొద్దిగా సంచలనమైనటువంటి అంశంగా మారింది. పెద్ద ఎత్తున దీనిపై చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి చూడాలి. మరి రానున్న కాలంలో ఆయన నెలకొల్పనున్నటువంటి డిజిటల్ మీడియా ఏ పార్టీ వైపు ఉంటుందో, ఏ పార్టీ వైపు ఉండదో, ఆయనంతవరకు అయితే ఆయనైతే అన్బయాస్డ్గా ఉంటుందని చెప్పిన పరిస్థితి కానీ, ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా ఎలా మనగలుగుతుంది, ఎలా నిలబెడుతుంది, ఎలా కొనసాగుతుంది అన్నది చూడాలి. ఎందుకంటే విజయసాయిరెడ్డి వరకు అయితే వైఎస్ జగన్పై ఒక సాఫ్ట్ కార్నర్ ఆయన మనసులో ఎప్పటికీ ఉంది. సో ఈ సాఫ్ట్ కార్నర్ ఆధారంగానే ఆయన స్థాపించనున్నటువంటి డిజిటల్ మీడియా యొక్క కథనాలు, ప్రసారాలు ఉంటాయా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలకు తగ్గట్టుగానే ఆయన డిజిటల్ ప్రసారాలు కొనసాగుతాయా, ఇక చంద్రబాబు నాయుడు టార్గెట్ ఎలాగా ఉంటారు, బీజేపీతో ఆయనకి సానుకూల వాతావరణం అయితే చెడిన నేపథ్యంలో బీజేపీని కూడా టార్గెట్ చేస్తారా? సో అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు కలుగుతున్నాయి, అనేక సందేహాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఓవరాల్గా విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత 2 విషయాలపై స్పష్టత వచ్చింది. ఒకటి, డిజిటల్ మీడియా జూలైలో స్టార్ట్ అవబోతుంది అనేది. రెండవది, ఏ పార్టీలో చేరే అవకాశాలు లేవు కానీ రాజకీయ రంగ ప్రవేశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం ద్వారా కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తారా అనే అనుమానాలు మరోసారి బలపడుతున్న పరిస్థితి.